హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ఈ రెసిపీ చేసి ఉండకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించినట్లుగా టేస్ట్ అదిరిపోతుందన్నమాట. సో మరి లేట్ ఎందుకు, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. క్యాలీఫ్లవర్ పకోడీ వేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలని వేడి నీటిలో మరిగించడం వల్ల దీంట్లో ఉన్న పురుగులన్నీ కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా ఒక 50% వరకు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసేసి క్యాలీఫ్లవర్ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి 50% ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం క్యాబేజీ పకోడీ చేయాలన్నా, క్యాలీఫ్లవర్ పకోడీ చేయాలన్నా, చికెన్ పకోడీ, వీటన్నింటికి కూడా కార్న్ఫ్లోర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారండి. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ అంటే ఏం లేదండి, మొక్కజొన్న పిండి, బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత మనం చేసిన పకోడీ క్రిస్పీగా ఉండాలంటే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు తినే దాన్ని బట్టి ఇక్కడ మీరు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్కి కొద్దిగా తక్కువ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు ఒక 50% మాత్రమే ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికిస్తే కనుక మనము ఈ పిండి అంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టించేటప్పుడు పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. సో ఒక 50% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, జస్ట్ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు కోటింగ్ అయ్యే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని తీసుకొని చిన్నగా ఈ ఆయిల్లోకి వదిలేసేయండి. మనం పకోడీని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ క్రిస్పీగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు మీడియం నుంచి స్లోకి మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పకోడీని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, బట్ లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది. అలాగే ఫ్లేమ్ని తక్కువగా పెడితే కనుక ఆయిల్ బాగా పీల్చుకుంటుంది అనమాట. సో మీడియం టు స్లోగా పెట్టేసుకుంటూ ఈ క్యాలీఫ్లవర్ పకోడీని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఈ పకోడీని వేయించుకోవాలి. చూసారు కదండి, క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక జాలి గరిటెతోని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా చిన్నగా వేసుకుంటూ ఈ పకోడీని ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ పకోడీ వేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి గరిటెలోకి కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గరిటెని వేడిగా ఉన్న ఆయిల్ పైన పెడితే ఆ వేడికి కరివేపాకు అనేది ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఈ కరివేపాకుని మనం ప్లేట్లోకి తీసుకున్న పకోడీ పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూడడానికి. అంతే అండి, వేడివేడిగా క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇంకొక టైం కూడా తప్పకుండా మీరు ఈ క్యాలీఫ్లవర్ పకోడీని చేసుకుంటారు. సో అంతే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. రేపటి వీడియోలో క్యాబేజీతో పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. చూడని వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే